ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల గురుకులాల నిర్వహణకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మా ప్రతినిధి వంశీ మనకు మరింత సమాచారం అందిస్తారు. వంశీ, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ గురుకులాలకు సంబంధించి వరుసగా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి, సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా వాటికి పరిష్కారం దిశగా ఎక్కడ కూడా చర్యలు కనిపించని సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి వైఖరి అంటే విద్యా వ్యవస్థ నిర్వహణకు సంబంధించి కూడా ఆయన చాలా మాటలు మాట్లాడే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఈ గురుకులాలకు సంబంధించి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. సో ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఎటువంటి చర్యలు లేకపోవడం అనేది ముఖ్యమంత్రి తాను ఏం చేయాలనుకుంటున్నాడు, గురుకులాలని ఒక బలహీనపరిచి అక్కడి నుంచి పిల్లలు వెళ్ళిపోయేలాగా కుట్ర జరుగుతుందా, కుట్ర చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ చర్యలన్నింటినీ కూడా ఎట్లా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది, ప్రాక్టికల్గా ఎటువంటి ఉద్దేశం కనిపిస్తుంది ప్రభుత్వంది? 10 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. ఆ దిశలో ప్రయత్నంగానే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారా? విద్యార్థుల ఆహారం విషయంలో అటు ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు, గురుకులాలకు సంబంధించి కూడా నాణ్యమైనటువంటి బియ్యం పంపకుండా, దాంతోపాటుగా నాణ్యమైనటువంటి సరుకులు పంపకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్యం పైన ప్రాధాన్యత అంశాలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రెండింటికి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఒక పక్క వైద్యం పడకేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోపక్క విద్య విషయంలో ఆ పోటీపోలియని సీఎం రేవంత్ రెడ్డి తన వద్దనే పెట్టుకొని కూడా ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ పైన ఒక్క సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి దాఖలాలు కూడా లేవు. దాంతోపాటుగా ఈ 11 నెలల కాలంలో కూడా చాలామంది విద్యార్థులు, దాదాపుగా 48 మంది వరకు కూడా విద్యార్థులు చనిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఏదైతే నిర్వహించలేదు అని అంటే ఏదైతే విద్యాశాఖ పైన, పేద విద్యార్థులపైన ఎలాంటి చిత్తశుద్ధి ఉందనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఇది కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అన్న కోణంలోనే అటు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టు మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అభం శుభం తెలియనటువంటి చిన్నారుల పైన తన ప్రతీకారం తీర్చుకుంటున్నాడా అనేది కూడా ఒక అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ 11 నెలల కాలంలో దాదాపుగా 48 మంది విద్యార్థులు చనిపోయారు. వాటికి సంబంధించి కూడా వారి కుటుంబాలను ఆదుకుంటామని కూడా ఇప్పటివరకు చెప్పినటువంటి దాఖలాలు కూడా లేవు. ఒక్క కుటుంబం నుంచి ఒక్క విద్యార్థి విద్యకు దూరం అవుతే ఒక తరం బాధపడాల్సినటువంటి అవసరం ఆ కుటుంబంలో ఉంటుంది. ఆ విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆ కుటుంబాలను ఆదుకుంటామని కూడా ప్రభుత్వం ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు కూడా లేవు. మరోపక్క వైద్యం విషయంలో కూడా ఇదే తరహా కొనసాగుతూ ఉంది. మందుల సప్లై అనేది లేకపోవడము, హైదరాబాద్ లాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇండెంట్ పెట్టినా కూడా ఇప్పటి వరకు కూడా మెడిసిన్స్ రానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే వైద్యులు, స్పెషాలిటీ వైద్యులు అనేది ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో కొరవనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు విద్య కావచ్చు, వైద్యానికి ఈ రెండింటికి సంబంధించి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు చనిపోతున్నా కూడా క్షేత్రస్థాయిలో వారికి అందించాల్సినటువంటి ఆహారం విషయంలో నాణ్యమైనటువంటి బియ్యం సప్లై కావచ్చు, దాంతోపాటుగా ఇతర అవసరాలకు వినియోగించినటువంటి సరుకులకు సంబంధించి కూడా నాణ్యమైన కూరగాయల విషయంలో ఇప్పటికి కూడా వారికి సంబంధించి కూడా బిల్స్ కూడా చెల్లించలేదనేది కూడా అక్కడ పనిచేసినటువంటి ఏజెన్సీస్ కావచ్చు, కాంట్రాక్టర్స్ కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతోపాటుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి కూడా జీతాలు రానటువంటి పరిస్థితి కూడా ఉందనేది కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా మంచినీటికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే శానిటేషన్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పరిశుభ్రత లోపం అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు మనం పలు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, గురుకులాలను పరిశీలిస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్లు కావచ్చు, పైప్ లైన్స్ వద్ద ఉన్నటువంటి శానిటేషన్స్ కూడా మొత్తం ఒక దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. మెయింటెనెన్స్ అనేది కూడా ఈ ప్రభుత్వం చేయనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. వాటికి సంబంధించినటువంటి బిల్లులు కూడా చేయనటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా సమస్యకి మూలం ఏంటిది అని అంటే అన్ని వేళ కూడా ముఖ్యమంత్రి వైపే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కావాల్సిన మేరకు నిధుల విడుదల చేసి నిర్వహణకు సహకరిస్తే ఇటువంటి సమస్యలు వచ్చేవి కావు. కానీ దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా, లేవా, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ప్రభుత్వం నుంచి వచ్చిన మనుషులు కానీ మంత్రులు వాళ్ళ వ్యాఖ్యల నేపథ్యంలో
దాదాపుగా ఏదైతే రేపు డిసెంబర్ వస్తే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. కానీ ఇప్పటి వరకు కూడా ఒక అకాడమిక్ చార్ట్ అనేది కూడా ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా విద్యార్థులకు అందించినటువంటి డైట్కి సంబంధించి కావచ్చు, డైట్ ఛార్జీలకు సంబంధించి పెంచే విషయం కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే స్కూల్స్లో పనిచేసేటువంటి గురుకులాల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి చెల్లించినటువంటి జీతాలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఏజెన్సీస్కి సంబంధించినటువంటి బిల్లుల చెల్లింపు కావచ్చు, దాంతోపాటుగా మంచినీటికి సంబంధించినటువంటి సప్లైయింగ్ సరిగ్గా చేయాలని కావచ్చు, ఇవన్నీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. సమస్యకు మూలాన్ని చూస్తే మాత్రం అటు ప్రభుత్వమే ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పాలి. ఎందుకంటే కీ ఫ్యాక్టర్ మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. ఏదైతే విద్యాశాఖ పోర్ట్ఫోలియో కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కాబట్టి ఆ దిశగా ఇప్పటి వరకు కూడా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా ఉన్నత స్థాయి ఉన్నత విద్యాశాఖ అధికారులతోటి ఇప్పటి వరకు కూడా సమావేశాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. ఆ దిశగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తూతూ మంత్రంగా మాట్లాడినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఎక్కడైనా ఆ ఇన్సిడెంట్ జరిగితే ఫుడ్ పాయిజన్ కావడం కావచ్చు, విషజ్వరాలతోటి ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతే అప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులు వెళ్ళడం కావచ్చు. కానీ సమస్య మూలం ఎక్కడ ఉంది అనేది మాత్రం గుర్తించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే వంశీ ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే సమస్య వచ్చిన చోటల్లా కూడా నిజంగా అధికారులు వెళ్ళి అక్కడ స్థానిక ఉన్న నేతలు కానీ వెళ్ళి సమస్యను పరిష్కరించే దిశగా ఎక్కడైనా యూజువల్గా ఇదంతా ప్రాసెస్ జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, సమస్య వచ్చిన ప్రతి స్కూల్లో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, ఫుడ్ పాయిజన్ అయిన ప్రతి చోట కావచ్చు, ఇక్కడ సమస్య ఉంది అని చెప్తున్న ప్రతిసారి కూడా అక్కడ దాని గురించి ఎవరు మాట్లాడకుండా చేసే ప్రయత్నము, దాని గురించి ఇంకెవరు కూడా నిజాలు తెలుసుకోకుండా చేసే ప్రయత్నము, వాటి మొత్తం పోలీసు బలగాలను కూడా మోహరించే ప్రయత్నం, వీటన్నిటిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఎక్కడైనా ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి ఘటనలు జరిగితే అక్కడికి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, విద్యార్థి నాయకులు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇన్సిడెంట్ జరిగినటువంటి ముందస్తుగానే ప్రభుత్వం అక్కడ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎవరైనా వస్తే వాళ్ళని కనీసం పలకరించేటటువంటి అవకాశం ఇవ్వకుండా తీసుకొని వెళ్ళి జైల్లో వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పోలీస్ స్టేషన్లో పెడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉంది. ఉదాహరణకు మన వాంకేడి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందినటువంటి శైలజ అనే విద్యార్థి చనిపోతే వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా పరామర్శకు వెళ్తే కనీసం వారి కుటుంబ సభ్యులను పరామర్శించేటటువంటి అవకాశం కల్పించలేదు అని కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోపక్క ఏదైతే టీచర్లు ఏదైతే ఉపాధ్యాయులు కూడా గట్టిగా ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వానికి కావచ్చు, వారి హయ్యర్ అఫీషియల్స్కి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చెప్పినా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా అటు ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులే నేరుగా క్షేత్రస్థాయిలో ధర్నాలకు దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆందోళన కార్యక్రమాలకు విద్యార్థులే ఏదైతే 1వ తరగతి నుంచి 10th క్లాస్ చదివేటటువంటి విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చారు. తమకు పట్టెడు అన్నం, నాణ్యమైన ఆహారం అందించడని ఏదైతే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వంలో కనికరం లేదంటే ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనేది కూడా మనకు అర్థమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల ప్రాణాలని కాపాడాలి. విద్యార్థులు చదువుకు దూరం ఏదైతే చదువుకు దూరం కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో గురుకులాలు కావచ్చు, విద్యాలయాలకు సంబంధించి కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంతో కూడా ఒక తరం చదువుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి చర్యలతోటి ఏదైతే నిధులు విడుదల చేయకపోవడంతో కూడా విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ గురుకులాల్లో కూడా చాలా మటుకు టీసీలు తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. డ్రాప్అవుట్స్ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వాంకేడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 600 మంది విద్యార్థులు చదువుకునే చోట ప్రజెంట్ ఏదైతే శైలజ మృతి అనంతరం ప్రజెంట్ అక్కడ 100 నుంచి 120 మంది విద్యార్థులు మాత్రమే స్కూల్కి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం వైఫల్యంతో, ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది విద్యార్థులు ప్రభుత్వం పెట్టేటటువంటి ఆహారం మీద నమ్మకం లేక నాణ్యత లోపం ఉంటుందని విద్యార్థులు వారి ఇంటి నుంచి పచ్చడి మెట్టుకులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. బాక్సులు తీసుకొచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వంకి ఇది ఖచ్చితంగా ఒక సిగ్గుచేటుగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యార్థులకు పట్టెడు అన్నం పెట్టలేనటువంటి ప్రభుత్వం ఎందుకనేది కూడా మరోపక్క విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, విద్యార్థులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. భావి భారత పౌరులను
ఒక రకంగా అణగదొక్కుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందనేది కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది.